హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కీమా బాల్స్ చేస్తున్నాను. ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ చికెన్ కీమా బాల్స్ చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చికెన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి కావాల్సినవి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, 1 స్పూన్ బియ్యపిండి, 3 స్పూన్ల శనగపిండి, జీరా పౌడర్ 1 స్పూన్, కట్ చేసిన పచ్చిమిరపకాయలు 4, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి 1/2 స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమంలోకి చికెన్ మసాలా పౌడర్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, పచ్చిమిరపకాయ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకొని ఈ చికెన్ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు వేసుకుంటే మనకి ఈ చికెన్ మొత్తం బాగా వేగుతుంది. ఈ విధంగా ఈ చికెన్ బాల్స్ని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మొత్తం చికెన్ బాగా వేగుతుంది. ఈ చికెన్ బాల్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనకి చికెన్ బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మొత్తం చికెన్ పేస్ట్ని చిన్న చిన్న ఉండలుగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ కీమా బాల్స్ రెడీ అయిపోతాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.